అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది తెలంగాణ పాలిటిక్స్‌కి సంబంధించి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 100కి సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. సర్పంచ్ ఎన్నికలు 100కి 60-80% కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దాని తర్వాత అర్బన్ ఎన్నికలు విద్యావంతులు ఎటు మొగ్గుతారనుకున్నప్పుడు ఇక్కడ కూడా 60-70% పైగా 75% దాకా కూడా కాంగ్రెసే గెలుచుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సహజంగానే ప్రజలు ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళని గెలిచినా ఆ పార్టీలో జాయిన్ అవుతాడు, మనం వేసినట్టు వృధా అవుతుందని, లేకపోతే వీడు గెలిచినా కూడా ప్రతిపక్ష పార్టీ వాడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఫండ్ తెచ్చుకోవాలని ప్రజలు తెలియగానే ఓట్లేస్తున్న ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే 116 మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగినాయి, 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. సో మేజర్గా తన్నుకు సచ్చిన వాళ్ళు కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు కూడా కొన్నిసార్లు మున్సిపాలిటీలో సరైన మెజారిటీ లేకపోవడం వల్ల వీళ్ళందరూ కలిసి జట్లుగా మేయర్లని, చైర్పర్సన్ని, చైర్మన్ని ఎన్నిక చేసుకున్న పరిస్థితి మనం చూసాం. సో రాజకీయాలంటే తెలియనటువంటి వాళ్ళకి విరక్తిగా, రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళకి కామెడీగా, ఇవన్నీ చూస్తున్న సీనియర్లకి సరదాగా ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంటాయి. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలా మన కళ్ళ ముందుకి వక్ఫ్ భూముల సంగతి వచ్చింది. వక్ఫ్ భూముల ఆక్రమణ జరిగితే మాట్లాడే దిక్కుండదు. సో ఇది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు వచ్చినాయి. రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు మరి బీసీల రిజర్వేషన్ ఇస్తున్నటువంటిది పుట్టిముంచి మర్చిపోయారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన పక్కన పెట్టి ఆయన సహచరుడు రాజశేఖర్ తర్వాత 2 రాజశేఖర రెడ్డి, రెడ్డి నరేందర్ రెడ్డికి ఇచ్చారని, ఇంకోటి మనీష్ సింఘవి వార్త ఆయన వాళ్ళకి ఇచ్చారని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభ అనేది పార్లమెంట్కి సంబంధించిందే కావచ్చు, కానీ మరి తెలంగాణ బీసీ సమాజానికి ఏమి ఇస్తారనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు సంబంధించి 18-19 దాకా ఇచ్చారు. సో ఒక పూట అన్నం పెట్టి ఇక మీకు అంత అయిపోయిందంటే కాదు. ఖచ్చితంగా అన్ని వాటిలలో, అన్ని సందర్భాలలో, ప్రజాప్రతినిధుల పోస్టులలో, స్థానిక సంస్థలలో, సర్పంచ్లలో, మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికలలో, జెడ్పీటీసీ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో, ఎంపీపీ ఎన్నికలలో, జిల్లా పరిషత్ చైర్మన్లలో, కోఆపరేటివ్ సొసైటీలలో, నామినేటెడ్ పోస్టులలో, దేవాదాయ పోస్టులలో, ధర్మాదాయ పోస్టులలో, మార్కెట్ కమిటీలలో, యావత్ ఉన్నటువంటి అన్ని నామినేటెడ్ పోస్టులలో బీసీలకు సంబంధించినటువంటి బీసీల వాటా బీసీలకు రావాలనేది బీసీ ఎజెండాగా గత 5 దశాబ్దాల కలగా మన ముందున్నది. సో ఇది పరిస్థితి. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. ఇదంతా ఒక ఇదిగా ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 100కి 30% మందికే ఇవాళ పొలాలు ఉన్నాయి. 100కి 70% మందికి ఇలా పొలాలు లేనటువంటి, కుంటా సెంట్లు లేనటువంటి పరిస్థితి మనం చూస్తే ఇది గరిడేపల్లి సత్యనారాయణ, లేకపోతే గరిడేపల్లి సత్యనారాయణ సంబంధించిన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్, న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ, లేకపోతే నేను పనిచేస్తున్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఆ డయాస్లు చెప్పినటువంటి రిపోర్ట్ కాదు. సాక్షాత్తు గత కేసీఆర్ ప్రభుత్వం 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే 70% మందికి పొలాలు లేవని, షెడ్యూల్ కొంటలేదని, అదేవిధంగా లేటెస్ట్గా చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-2024 స్టార్టింగ్లో కంప్లీట్ చేశారు. ఆ లెక్కల ప్రకారం కూడా తెలంగాణ రాష్ట్రంలో భూములు లేవని తెలుస్తూ ఉన్నది. సో 100కి 70% మందికి భూములు లేవు. వీళ్ళందరికీ చూడాల్సిన బాధ్యత ఉన్నది. సో నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతోని ఇళ్ల స్థలాలు దరఖాస్తు చేసుకుంటున్నారు. మేము ముందే నా ఎజెండా చెప్తాను, దాని తర్వాత తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా బీసీ సమాజం నుంచి మీ జనాభా ఎంత ఉన్నామో మాకు అంత జనాభా దామాషా ప్రకారం మా ఓటా మాకేయండి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం మా తమ్ముళ్ళు వాళ్ళ ఓటా పోతుంది, స్వాగతిస్తా ఉన్నాం. సో అందుకోసం మేమెంత మాకంత వాటేయండి, మీరెంత మీరు అని తీసుకోండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను పెట్టేసి 10% లేని చోట 10% రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఏదో పెద్ద మనసుతో నొప్పిస్తూ ఉన్నాం. సో ఇది అందరికి వర్తించిందని మభ్యపెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి రాజ్యసభలో, లోక్సభలో ఉన్నటువంటి బీసీ బహుజన ఎంపీలు ఆయన నిద్రపోతున్నారు తెలియదు. ఇంతలా పుస్తకం పెట్టేసి ఏం పెట్టారు వీళ్ళు? అందులో ఏం పెట్టారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి ఒక తుపాకీ తూటా వేలదు, ఒక భాషవాయు ప్రయోగం జరగదు, ఒక వినతిపత్రం ఉండదు, ఒక రాస్త్రోకం ఉండదు, ఒక ఆత్మాహుతి ఉండదు, ఒక ఆమరణ నిరాదీక్ష ఉండదు. వడ్డించేవాడు మనవాడైతే మూలన కూర్చున్న మూల బొక్కలు, బిర్యానీ పొట్లాలు వస్తే చందంగా ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి తీసుకొచ్చుకున్నప్పుడు మీ అందరికి వస్తుందని చెప్పి సంతకాలు చేయించారు. అక్కడ ఉన్నటువంటి రాజ్యసభలో, లోక్సభలో ఉన్నటువంటి పెద్దలు నిద్ర మత్తులో ఉండి తిట్టాలంత కోపం వస్తుంది, పెద్దవాళ్ళని తిట్ట మనసు అంగీకరించలేదు. దరిద్రులంతా కలిసి సబ్ క్లాజ్ ఏం పెట్టారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఏం పెట్టారా? సబ్ క్లాజ్ ఎక్కడ? ఇంతలా పుస్తకంలో ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్న కులాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించదు. ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్నటువంటి కులాలు ఏమున్నాయా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. మరి ఈ రిజర్వేషన్ ఎవరికి వర్తించుద్దాయా? ఓసీలకు సంబంధించి. అంటే అది ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ రిజర్వేషన్ అనేది చెప్పక తప్పదు. సో ఇది పరిస్థితి.
సరే తీసుకున్నారు పో. మా 42% రిజర్వేషన్కి వచ్చేసరికి 9వ షెడ్యూల్ దాకా పోవాలి. ఎన్ని యాజిటేషన్ జరిగినాయి? ఎన్ని జరిగినాయి? తెలంగాణలో భారతదేశంలో ప్రైవేట్ బిల్లు పెట్టారా? తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ 50% రిజర్వేషన్ కటాఫ్ పెట్టి ఉరితాడు బేని ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్ తెస్తామని చెప్పేసినటువంటి అన్నీ ఆడ పెట్టిందా? సో బీజేపీ పార్టీ మాకే సంబంధం ఉన్నట్టుగా పిసలాటకాలు ఆడుతూ ఉంది. సో వామపక్షాలు అట్లా నిలబడి చూస్తూ ఉన్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా దూరంలో ఉండి. సో ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ ఇట్లున్నటువంటి నేపథ్యం ఇట్లున్నది. సో ముఖ్యంగా ఇలా గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7.5 లక్షల కోట్లు అప్పు చేసింది. అంటే మిగులు బడ్జెట్తో ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు 30,000 కోట్ల 50,000 కోట్ల లోడ్ బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఇదైపోతే ఒక 40,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద వాళ్ళు ప్రధానమైనటువంటి విమర్శలు ఏం చేశారయ్యా? ఏం చేశారంటే ప్రధానమైనటువంటి రంగాలన్నీ తెలంగాణకి వెళ్ళినాయి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు అక్కసు నెలగక్కుతూ ఉన్నారు. ఏముండేది? ఫిలిం ఇండస్ట్రీ తెలంగాణలోనే ఉంది. తెలంగాణ సమాజానికి రూపాయి ఆదాయం వస్తుందంటే అందులో ఒక పావల ఆదాయము ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తుంది అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి మనకి వినపడ్డది. ఇంకొక పావల ఫిలిం ఇండస్ట్రీ తర్వాత ఇంకొక పావల ఐటీ ఇండస్ట్రీ నుంచి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ నుంచి ఇంకో పావల వస్తుంది. అంటే ₹100 ఆదాయం వస్తుంది. ఇంకోటి ఫార్మా రంగం, ఈ ఫార్మా రంగం నుంచి ఇంకొక 25 పైసలు ఆదాయం వస్తుంది. సో ఇట్లా ₹75 ఆదాయం మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి మాకు వాటా ఇవ్వమని అడిగారు. ఒక దశలో ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి మనసు అంగీకరించకపోయినా అది కేంద్ర ప్రాతిపదికన చేయండి అనే కాడికి వచ్చారు. ఉన్న 4 కోట్ల జనాభాలో హైదరాబాద్ని కేంద్ర ప్రాతిపదికన చేస్తే 1,10,00,000 పోతే ఇక పేద తెలంగాణ అయింది. సో తెలంగాణ యావత్ సమాజం తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అంతకుముందు నుంచి ఖచ్చితంగా తెలంగాణ కలిసి ఉన్నది హైదరాబాద్ సంస్థానం పేరుతోని. ఖచ్చితంగా నాతో సహా తెలంగాణ విభజన జరిగినాడు. ఖచ్చితంగా తెలంగాణ మా జన్మ హక్కు, ఉంటే హైదరాబాద్తో ఉంటాం, లేకపోతే ఇంకా 100 ఏళ్ళైనా పోరాటం చేస్తాం. 1969 మొదలైంది, 2069 దాకానే ఈ పోరాటం కొనసాగిద్దని ఖచ్చితంగా పట్టుబడి ఉంటాం. మనం చూసాం. ఇదంతా ఒక భాగం. సో దీంతో పాటు విభజన చట్టానికి సంబంధించి వచ్చినప్పుడు హామీలు చేయమని చెప్పేసి జలవివాదాలు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రులకి ఫండ్స్ అయిపోయినా నిధులు లేకపోయినా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీబీఆర్ఎస్ అయిందనుకోండి. ఆ టీబీఆర్ఎస్ 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ వడ్డీలు మిత్తిలు కట్టడానికి సరిపోతూ ఉంది. ఇంకొక వైపు అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇలా ఆయన కూడా 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు, అంటే ఇలా 10 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు ఇలా అప్పుల్లో మనం ఉన్నాం అనేది మనకు అర్థమవుతా ఉన్నది. సో అంటే నేనేమంటున్నానంటే అప్పులకు సంబంధించి ప్రస్తావన వచ్చిన తర్వాత మిగతా అంశాలకు వస్తాను. సో అంటే 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల జనాభా నెత్తి మీద అప్పుగా ఉంది ప్రతి హెడ్ మీద. ఇలా పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి రేపు చనిపోయే వృద్ధుల దాకా. సో అంటే 5-6 లక్షల అప్పు దాకా మనకు కనపడతా ఉంది. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని అప్పులు చేసింది, విదేశీ అప్పులు ఉన్నాయి. అవి భారతదేశంలో 146 కోట్ల అప్పులు ఉంటాయి. అంటే ఉన్నటువంటి అందరికీ ఇదేమో రాష్ట్రం అప్పులు. తెలంగాణ యావత్ సమాజం మీద 100% ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద పరోక్ష పనులు, ఇతర కష్టగలిగే వాళ్ళు ఉంటే, కట్టగలిగే వాళ్ళు ఉంటే, కట్టేవాళ్ళు ఉంటే డైరెక్ట్ ట్యాక్స్ కడతారు, ప్రత్యక్ష పనులు అట్లా ఉంచండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం అంది. ఈ 10-11 లక్షల కోట్లు ఈ అప్పు రాష్ట్ర ప్రభుత్వం 5-6 లక్షల దాకా కట్టాల్సి వస్తుంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క హెడ్ మీద భారతదేశ వ్యాప్తంగా ఒక్కొక్క వ్యక్తి మీద 146 కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు ఈరోజు పుట్టిన పిల్లల దగ్గర నుంచి రేపు చనిపోయే వృద్ధుల దాకా ప్రతి హెడ్ మీద, ప్రతి మనిషి మీద 1,34,000 రూపాయలు అప్పు ఉన్నది. అంటే అర్థమవుతుంది కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు ప్రజలకు సంబంధం లేకపోయినా సుమారుగా 5 నుంచి 7 లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషి మీద ఉన్నాయి. ఇవి కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద చర్చ జరుగుతుంది కాబట్టి, తెలంగాణ ప్రాంత ప్రజల మీద చర్చ జరుగుతుంది కాబట్టి దాని మీద నేను మాట్లాడుతున్నాను, మీ దృష్టికి తీసుకొచ్చే అంశాలు. అంటే యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు 5 లక్షల నుంచి 7 లక్షలు ఉన్నాయి. దాంతో పాటుగా రైతులు ఇతరులు అందరూ సంతోషంగా ఉన్నారని నేను చెప్పలేను. 100కి 80 నుంచి 98% మంది అప్పులు ఇదిలోనే ఉన్నారు. ప్రభుత్వ అప్పులు కాకుండా ఈ అప్పులు ఉన్నారు, అంత ప్రశాంతంగా లేరు అనేది చెప్పుకుంటున్నాను. సో ఇది పరిస్థితి. దీంతోనే అభివృద్ధి బండిని లాగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 11 లక్షల అప్పులు తెచ్చుకుంటే ఇతరులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. సో మాట్లాడితే రేవంత్ రెడ్డి అక్కడ పోతున్నాడు హార్వర్డ్ యూనివర్సిటీకి. ఎందుకో మరి ఆయన అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏందో పోయి ఆయన, నాకు ప్రతిపక్ష పార్టీలు చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి పోయి ఆడ కూర్చొని సమావేశాలు పెట్టుకొని కమిషన్ల కోసం అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. సో ఆయన ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి ఎందుకు పోతున్నాడు? జనరల్గా చాలా వర్క్షాపులు జరుగుతూ ఉంటుంటాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లలో. సో ముఖ్యంగా కాలేజ్ లెవెల్ నుంచి జరుగుతూ ఉంటుంటాయి.
సో నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి మాట్లాడితే హార్వర్డ్ యూనివర్సిటీ అని పోతుంటాడు. ఈయన పోయేది ఆయన సెటిల్మెంట్ కోసం అంటున్నారు. నిజంగా ఆయన సెటిల్మెంట్ కోసం అయితే ఆయన ప్రైవేట్‌గా పర్సనల్ పని అని వెళ్ళొచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వెళ్తుంటాడు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ పర్సనల్ పనులుంటే వెళ్తారు. వాళ్ళకి వ్యాపారాలు, కుటుంబ అవసరాలు, ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు రీత్యా వాళ్ళు పర్సనల్‌గా వెళ్తూ ఉంటారు. ఆ బాధ్యతలు ముఖ్యమంత్రి బాధ్యతలు దగ్గరలో ఉన్న వాళ్ళకి అప్పచెప్పి, వాళ్ళకి నమ్మకస్తులకు అప్పచెప్పి వెళ్లి పని చేసుకుంటూ వస్తారు. అట్లా చెప్పాల్సొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు కూడా గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి 6 నెలలు రెస్ట్ తీసుకున్నాడు. అదొక భాగం. అట్లా వెళ్ళొచ్చు రేవంత్ రెడ్డి. ఇయాల తగుదనమ్మా అంటూ ఇలా మాట్లాడితే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తా ఉన్నాడు. నేను వెళ్ళి ఆయన వారం రోజుల్లో నేర్చుకుంటాడు. ఆళ్ళేం చెప్తారో వారం రోజుల్లో ఈయనేం వింటాడు. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో అంతకు మించి ప్రొఫెసర్స్ ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. వీళ్ళకంటే మనగాళ్ళేం కాదు. అక్కడ పోయి హార్వర్డ్ కాదు, హార్వర్డ్ అంటే తాతకి చెప్పగలిగేటువంటి యూనివర్సిటీలు చెప్పగలిగేటువంటి ప్రొఫెసర్లు, మేధావులు ఈ భారతదేశంలో ఉన్నారు, తెలంగాణ. నువ్వు మాట్లాడితే హార్వర్డ్ యూనివర్సిటీలో నేను అక్కడ పోయి సర్టిఫికేట్ తెచ్చుకున్నా. భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు ఎలా ఉంటుంది, 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, నువ్వే పెడితే కదా 2047కి విజన్ 247 అని చెప్పేసి 2047కి ఎట్లా ఉంటుంది, 100 ఏళ్ళకి ఎట్లా ఉంటుంది, 500 ఏళ్ళకి ఎట్లా ఉంది, 1000 ఏళ్ళకి ఎట్లా ఉంది చెప్పగలిగేటటువంటి ఇష్టానుతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. నువ్వు మాట్లాడితే తగులుకొని నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీ అంటాం, ట్రైనింగ్లు అంటాం. మరి అక్కడేం చేస్తున్నావు మాకు తెలియదు. సో మేమేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు ఉన్నటువంటి పోస్టుల్ని యూనివర్సిటీలే కాకుండా ఆ యూనివర్సిటీ నుంచి కేజీ టు పీజీ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు, అది హెచ్ఈటీ పోస్ట్ దగ్గర నుంచి పీఈటీ పోస్ట్ దగ్గర నుంచి యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్ పోస్టుల దాకా ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే నువ్వు వెళ్ళేటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ కంటే మేధావులు, హార్వర్డ్ యూనివర్సిటీలో నీకు చెప్పే నువ్వు వినేటువంటి మేధావుల కంటే ప్రొఫెసర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి. దాంతో పాటు రెగ్యులర్గా ఉండే 15-20 యూనివర్సిటీలే కాకుండా ఇంకా అనేక ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీలు, అవే కాకుండా ఇంకా ఆన్లైన్ యూనివర్సిటీలకు వచ్చినాయి. ఇవి అనేక రకాల యూనివర్సిటీలు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో నువ్వు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఒక రోజు 1000 కోట్లు ఇస్తున్నాను సరిపోద్దా? 30 సంవత్సరాలు సరిపడా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు, లెక్చరర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు అన్నీ నింపేస్తే రాబోయే 30 సంవత్సరాలకి అదే పెద్ద నిధిగా, ఇలా ఎడ్యుకేషన్ అనేది పెద్ద నిధిగా ఉన్నది. చదువుకున్నప్పుడు అది సాంకేతిక విద్య కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, లేకపోతే ఆర్ట్స్ కావచ్చు, హ్యుమానిటీస్ కావచ్చు, సైన్స్ సబ్జెక్టులు కావచ్చు, ఏరోనాటికల్ కావచ్చు, ఎవరికి నచ్చిన సబ్జెక్టు వాళ్ళు చదువుకుంటారు. నువ్వు ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించింది కేజీ టు పీజీ ఎందుకు భర్తీ చేయట్లేదు, పరిశోధన రంగాన్ని ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తున్నావు అనేది చేస్తూ, సో ఇవన్నీ తప్పించుకొని నువ్వు హార్వర్డ్ పోయి నువ్వు ఒక్కడవే చదువుడు గాడిపోయినట్టుగా, మిగతా వాళ్ళే చదవలేనట్టుగా, వాళ్ళే ప్రొఫెసర్లు అంటే హార్వర్డే యేసుక్రీస్తు పంపించాడా, అల్లా పంపించాడా, రాముడు కృష్ణుడు పంపించారా మరి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని? మరి భారతదేశంలో అలాంటి స్థాయి కలిగినటువంటి ప్రొఫెసర్లు లేరా అంటే ఉన్నారు. సో అందుకోసం నువ్వు వెళితే ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి తప్పితే అక్కడికి వెళ్ళటమే పెద్ద ఎజెండాగా, వెళ్ళేది ఎజెండాగా, క్లాసులు వినేది ఎజెండాగా, సర్టిఫికేట్ తీసుకునేది ఎజెండాగా చూపించడం, ముఖ్యంగా యావత్ తెలంగాణ యూనివర్సిటీని, విద్యా వ్యవస్థను అవమానించడంగా మేము భావిస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో రేవంత్ రెడ్డి గారు అది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉంది. ఇచ్చినటువంటి పథకాల్లో కొన్ని అమలు జరుగుతూ ఉన్నాయి. సన్న బియ్యం అనేది సక్సెస్ అయింది మీ గవర్నమెంట్లో. దాంతో పాటుగా బస్ ఫ్రీ బాగానే ఉన్నది. రజక నావి బ్రాహ్మణులకు ఇచ్చే 200 యూనిట్లు 500 పెంచాల్సిన అవసరం ఉన్నది. కరెంటు, ఉచిత కరెంటు, గృహానికి ఇచ్చే 200 యూనిట్లు కూడా సక్సెస్గా ఉన్నది. సన్నబియ్యం, 200 యూనిట్ కరెంటు, అదేవిధంగా బస్సు ఫ్రీ బాగానే ఉన్నది. ధరణి అవి కొంత సెట్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రైతులు భరోసా వాళ్ళకి వేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి అయినా తీసుకొచ్చి రైతులకు సంబంధించి మీరు వాటిలో వేస్తూ ఉన్నారు అకౌంట్స్లో. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే, లేకపోతే వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలుగా పనిచేసే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మీకు అప్పులు గుర్తుకొస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు కాదు, నా చైల్డ్హుడ్ నుంచి, నేను పుట్టక ముందు నుంచి ఇదే మాట వింటున్నాను. నేను పుట్టక ముందు నాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ధనిక వర్గాలకి వాళ్ళకే డబ్బులు జేబులు నింపే కార్యక్రమం కనపడతా ఉంది తప్ప మరొకట్లేదు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో, వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇలా నువ్వు రైతులకైతే వేస్తున్నావు, వేస్తే వేయండి, దానికి అభ్యంతరాలు లేవు. కానీ రైతు కూలీలకు కూడా ఎందుకు వేయట్లేదు 2500? ఆ విధంగా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. ఇప్పటికే ఇస్తున్న వాటితో పాటు రేషన్ కార్డులు కూడా ఇచ్చారు మీరు, అది సక్సెస్ అయ్యారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఫ్రీగా ఇచ్చాయి కాబట్టి ఇచ్చారు. సో గత 12 ఏళ్ళ బట్టి లేదు కాబట్టి. సో అందుకోసమే నేనేమంటున్నానంటే ఇవ్వాల్సినవి మీరు చాలా ఉన్నాయి. సో తెలంగాణ బడ్జెట్ని స్ట్రెంథన్ చేసి ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయటం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయటం. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను కట్టడానికి చేయటం, మీరు వాళ్ళని విమర్శించడం, వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం సరిపోతుంది. హైడ్రా పేరుతోని మీరు హైదరాబాద్లో చేసే హంగామా కొంతమందికి సక్సెస్ అయినా కూడా ఖమ్మానికి సంబంధించి చేసినటువంటి ఈవెంట్ అది
భూదాన్ భూములవి. సో ఏ ప్రభుత్వం వచ్చినా నాకు చాలా కాలం అర్థం కాలే. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు భూములు ఆక్రమించిన కార్యక్రమాలే ఉన్నాయి. సో నేను అవన్నీ వీడియోస్ విన్నప్పుడు, అవి చదివినప్పుడు నాకు అర్థమైందంటే 24,00,000 ఎకరాలు అసైన్డ్ భూములు, భూదాన్ భూములు, బంజర భూములు ఉన్నాయట 24,00,000 ఎకరాలు. ఇవన్నీ వివిధ పేర్లతో ఉన్నటువంటి భూములన్నీ భూస్వాముల నుంచి సేకరించి, లేకపోతే మిగులు భూములు, నైజాం పరమానా నుంచి వచ్చినటువంటి భూములు. ఇవన్నీ 24,00,000 ఎకరాలంటే 24,00,000 కుటుంబాలకి, ఎకరం ఇచ్చినా 24,00,000 కుటుంబాలకి ఇవ్వచ్చు. 24,00,000 కుటుంబాలంటే మీరు అర్థం చేసుకోండి, సుమారుగా 1,00,00,000 నుంచి 1,50,00,000 కుటుంబాలు కవర్ అవుతాయి. అంటే 4 కోట్లలో సగం కుటుంబాలు కవర్ అవుతాయి. సో ఇప్పటికీ 100కి 70% మందికి తెలంగాణ సమాజంలో పొలాలు లేవు. అంటే భూములు ఎవరు పాలైనవి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో గెలవటం, అధికారంలో పార్టీలో పనిచేసుకోవటం, ఈ ప్రభుత్వంలో ఈ రెగ్యులరైజ్ కాబట్టి ఇంకా ప్రభుత్వంలో పోవటం, ఎవరు ఎమ్మెల్యే పరిధిలో, ఎవరు ఎంపీ పరిధిలో ఉంటే ఆక్యుపై చేసుకుంటూ ఇదే కార్యక్రమం నడుస్తుంది. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వ భూములకు సంబంధించి పేదలకు చెందాలి. ఇట్లాంటి క్రమంలోనే సాఫీగా బండి నడుస్తున్నటువంటి క్రమంలో ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాక్షాత్తు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా మల్లు బెట్టి క్రిమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. సో సాయిగా సాగుతుంది. 26 నెలలు బట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో రాష్ట్రంలో, జిల్లాలో ఏం చేయట్లేదు అనుకున్న క్రమంలో ఆయుధాన్ని మీరే అందిపుచ్చినట్టుగా ఉంది. కొద్దిమంది రియల్ ఎస్టేట్లకు సంబంధించి మీరు చేసినటువంటి హంగామా అంతెంతగా లేదు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రధానంగా ఖమ్మం అంటే విప్లవాల కిల్లా అని, ఖమ్మం అంటే విప్లవాల గడ్డ అని, ఖమ్మం అంటేనే విప్లవానికి మారిపోయారని చెప్తున్నారు. ఖమ్మం విప్లవాల కిల్లా కాదు, విప్లవాల గడ్డ కాదు, ఇంకోటి కాదు, గాడిద గుడ్డు కాదు. ఖమ్మం అంటే రియల్ ఎస్టేట్ అడ్డ, ఖమ్మం అంటే వ్యాపారుల అడ్డ, ఖమ్మం అంటే అగ్రకులాల అడ్డ, ఖమ్మం అంటే ధనవంతుల అడ్డగా మారిపోయింది. తొలితరం వాళ్ళకి సంబంధించి నేనేం కామెంట్ చేయలే, కానీ ప్రస్తుతం అయితే ఆ రాజకీయాలు ఉన్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే భూదాన భూములు కూలగొట్టిన తాట అక్కడనే ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని, అక్కడనే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించేసిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి మీరు ప్రజల పక్షమా, ప్రజాప్రభుత్వం అంటున్నారు, మీరు ప్రజల పక్షమా, రియల్టర్ల పక్షమా మీరే నిర్ణయించుకోవాలి. భూదాన్ మూలే పేదలకు చెందాల్సింది. ఏమన్నా ఒక వ్యవస్థ మీరు పంచినా, నేను పంచినా 500 మందో 1000 కుటుంబాలు ఉన్నాయి, 20 మంది ఏదో జరిగింది అంటున్నారు. సహజంగా పెంచినప్పుడు ఒకటేరా పొరపచ్చాలు జరుగుతుంది, దాన్ని సరిదిద్దుకొని ముందు పోవాలి. దాన్నే భూతద్దంలో పెట్టి, మైక్రోస్కోప్లో పెట్టి, దాన్ని ఏదో కరోనా వైరస్ లాగా చూపించడం కరెక్ట్ కాదు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొకటి, మీరు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాల కోసం అందరూ మీరు ఇది చేసుకోండి అని చెప్పుకుంటూ వచ్చారు. ఏమని చెప్పుకుంటూ వచ్చారు? ఖచ్చితంగా ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోండి అని చెప్పారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీవీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కలిపితే 2-3 లక్షల 10 సంవత్సరాల పరిపాలనలో 3 లక్షల ఇల్లు కూడా కట్టలేదు. అంటే ఉన్నటువంటి దాన్ని చూస్తే మరి 100 ఏళ్ళు 1000 ఏళ్ళు పెట్టేలాగా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. సరే ఇవన్నీ అన్నీ ఉన్నా కూడా సరే మనం గత వీడియోస్ కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అనే దానికి మనం గత వీడియోలు చేసాం. సో వన్ ఆఫ్ ద ఇల్లుతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. లోన్ సిస్టము, కొన్ని రిజర్వేషన్స్ మీద, కొన్ని కులాలని, కొన్ని మతాలని, కొంతమంది వ్యక్తుల్ని దూరం చేసుకోవటం, రకరకాల కారణాలతో బీఆర్ఎస్ ఓడిపోయింది. మీరు వచ్చిన తర్వాత మీరు ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక 5 కోట్ల జనాభా ఉన్నారనుకుంటే అందులో సుమారుగా 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మీ అధికార శ్రేణులు, మీ అంగన్వాడీ టీచర్లు, మీ ఆశా వర్కర్లు, మీ అండర్లో ఉన్నటువంటి అధికారులు, గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఉన్నటువంటి, రాజధాని దాకా ఉన్నటువంటి అధికారులు సర్వేలు చేసి 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 65 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి మీరే చెప్పారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, త్రాగునీరు, అదేవిధంగా సామాజిక న్యాయం, భూ పంపిణీ చాలా ప్రధానమైంది. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల భూ పంపిణీ ఎజెండాకు వచ్చిన, పట్టణ ప్రాంతాల్లో కనీసం ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం యొక్క జీవితకాల కలది సొంత ఇల్లు అనేది. ఆ సొంత ఇల్లుని మీరు కూలగొట్టడం. సో గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసిన 3 లక్షల ఇల్లు కట్టకపోవటం, మీ ప్రభుత్వం వచ్చిందో రాలేదో ఉన్న ఇళ్ళని కూలగొట్టి రియల్టర్ల పక్షం మీకు అది మీకే సరిపోతుంది పెద్దలారా. జరగటం పొరపాట్లనే సహజం, దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ అక్కడనే ఇల్లు ఇచ్చి చేయాలి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది అంటే, రాజకీయ పార్టీలు స్పష్టంగా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, అది టీఆర్ఎస్ కానీ, వామపక్షాలు కానీ, లేకపోతే నాన్ కాంగ్రెస్ పార్టీలు బీజేపీతో సహా ఇతర టీజేఎస్ దాకా, వీళ్ళ బీఎస్పీ దాకా, సమాజ్వాదీ పార్టీ దాకా అన్ని రకాల పార్టీని మీకు సందర్భంగా చేస్తాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాధితుల పక్షాన, రియల్టర్ల పక్షమా, బాధిత పేద ప్రజల పక్షమా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. మీ చరిత్రని ఏ అక్షరాలతో రాసుకుంటారో మీ ఇష్టం అది. సో అందుకోసం నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా మీరు మిమ్మల్ని ఎప్పుడూ ఆమరణ నిరాదీక్షలు అనే కానీ రిలే నిరాదీక్షలు పెట్టండి. ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని తొలగాలి. అసలు భూదాన భూముల్ని రియల్టర్లకి ఎలా కట్టబెడతారు? దొంగ సర్టిఫికేట్ ఎట్లా పట్టుకొస్తాయి? సో వాళ్ళని కాకుండా వీళ్ళని ఇల్లు కొట్టి
అసలు రౌడీ షీటర్లు ఓపెన్ చేసి భూదాన్ భూములను కబ్జా చేసినటువంటి వాళ్ళకి సంబంధించి అన్ని పార్టీలు ఉన్నారు. బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు అందులో. సో, వాళ్ళకి సంబంధించి కొన్ని కులాల వాళ్ళు వాళ్ళని భుజానేసుకొని మోస్తున్నారు. కొద్దిమంది రియల్ ఎస్టేట్ వాళ్ళని చేసి నేను చూస్తున్నాను. చాలా పట్టణాలకు సంబంధించి నేను వింటున్నాను, చూస్తున్నాను. చాలా పట్టణాల్లో ఇంత వివక్ష లేదు. స్లమ్ కాలనీల మీద, పేద కాలనీ మీద. ఖమ్మంలో నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. నా చైల్డ్‌హుడ్ నేను పుట్టక ముందు నుంచినటువంటి విషయాలు కూడా నేను విన్నాను. సో, అందుకోసం నేనేం చెప్తున్నానంటే 45, 50 సంవత్సరాల మధ్య ఉన్న నేను. సో, ఖమ్మం జిల్లాలోనే ఈ వివక్ష ఉన్నది. ముఖ్యంగా పేదలు, ధనికుల కాలనీల మధ్య, రియల్టర్ల కాలనీల మధ్య, రియల్టర్ల వెంచర్ల మధ్య ఇవి ఉండడానికి లేదు. భూదాన భూములు కూడా వాళ్ళకి కనబడదంటే మీరు అర్థం చేసుకోండి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని నేను తెలియజేసుకుంటున్నాను.